శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మన 16-17 అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ నిన్న బాబా గారి యొక్క భగవంతుని కటాక్షము ఎలా ఉంటుందో చెప్పుకున్నాము. అందులో భాగంగానే ఇంకా కొంచెం ఉంది మనకి, అది కూడా చెప్పుకున్నాము. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. మనం ఎవరినైనా అతిథిని పిలిచినప్పుడు మనము వాళ్ళతో పాటు విందులో పాల్గొంటామండి. అయితే కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కోరి వచ్చాడో ఇదంతా కూడా బాబా గారు చేస్తున్న ఈ యొక్క అద్భుత లీలల్ని చూస్తూ ఆనందిస్తూ వాళ్ళందరూ కూడా ఆ విందులో, అది నిజంగానండి విందే కదా మరి, అందులో మునిగి తిని కడుపు నిండిపోతుందండి. అసలు ఆయన తత్వాన్ని తెలుసుకోవాలని ఆ తన్మయత్వంతో వాళ్ళందరూ కూడా అందులో పాల్గొని ఒక రకంగా సత్సంగము ప్లస్ అది విందే అనుకోండి. ఆ విందులో పాల్గొన్నారు అందరూ కూడా, సాయి భక్తులందరూ కూడా. ఇతను బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి చెప్పిన విధానాన్ని వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆస్వాదించారు. అయితే కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ కూడా ఆ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొని బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే. సంతృష్టి చెంది ఎవరు వీళ్ళకి వాళ్ళు అది అందరికీ అర్థమయ్యే రీతిలో బాబా గారు బోధనా విధానము అందరినీ సంతోషపరిచిందంటండి. చాలా చాలా ఆనందంతో అందరూ వాళ్ళు వీళ్ళకి వెళ్ళారంటండి. అయితే బాబా వారి వైశిష్టము ఆయన ఎలా ఉంటుందో చూద్దాం. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహాలలోనూ ఆశ్రమముల్లోనూ ఒంటరిగా ఉండే. అనేక మంది సన్యాసులు ఏం చేస్తారండి? సన్యాసి అంటే ఇంకా గృహస్థం లేదు కదా అని చెప్పి అడవుల్లోని గృహాల్లోని ఉంటారు. కొండల్లోని కోనల్లోనే అంటాం కదా, అట్లా జీవిస్తూ ఉంటారు. ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది సన్యాసులుగా ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే వారి తరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమునందే మునిగి ఎందురు. ఇంకా ఇతరుల గురించి వాళ్ళకి ఇంకా సంసారము, బిడ్డలు, భార్య ఏముండదు కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ పడుకున్నా, ఎక్కడ తిన్నా, ఎక్కడ చేసినా వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. అది సన్యాసి జీవితం. అదే గృహస్థులకి అలా కాదు కదండి, బంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటారు. సాయిబాబా అట్టివారు కారు. సాయిబాబా కూడా సన్యాసే, కానీ ఆయన సద్గురువు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానము కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4 ఇండ్లలో నుండి భిక్ష చేసి. బాబాగారు ఏం చేశారండి? బాబాగారు వైఖరి వేరు. సన్యాసి అంటే ఆ విధంగా ఉంటారు, కానీ బాబాగారు సన్యాసి అయినప్పటికీ ఆయన ఏం చేశారండి? ఆయన భిక్ష చేస్తూ అందరితోని కలిసిమెలిసి, మనందరితోని కలిసిమెలిసి ఉండేవారు. మనమే ఆయనకి ఒక ఫ్యామిలీ. అలా మరి ఆయనకి ఇల్లు వాకిలి కానీ ఏమీ లేవు, అయినా సరే భిక్షాటం చేసుకుని జీవిస్తూ మనతో పాటు ఎంతో సంతోషంగా ఉండేవారు బాబాగారు. వారు సమాజంలో ఉండేవారు. బాబా 4 గంటల నుండి భిక్ష చేసేవారు. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. మనం నింబవృక్షం అనుకుంటాం కదండి, అక్కడే కూర్చుని ఉండేవారు. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చుండేవారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలేనో బోధించేవారు. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందే ఉంటూ ఆయన చుట్టూ చేరిన భక్తాదులకి ఆయన లౌకిక విషయములందు
మగ్నులైన జనులకు, అంటే ఈ ప్రతి విషయంలోని తనదిగా భావించి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ సమాజంలో రకరకాల భావాలతో ఉండేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా ఆ ప్రపంచం నుంచి బయటకు తీసుకురావడానికి ఈయన ఎట్లు బోధించేవారంటే, ఆత్మసాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజలకు క్షేమమునకై పాటుపడేదరు సాధువులు. ఆయన ఏం చేసేవారు? వాళ్ళకి ఆత్మసాక్షాత్కారము కలగజేయడానికి ఆయన వంతు ప్రయత్నము చేస్తూ చక్కగా చిన్న చిన్న సత్సంగాల్లాగా 10 మంది చేరేవారండి. ఇప్పుడు సత్సంగం అంటే అంతే కదా, మనం 10 మంది వస్తే ఓ మంచి మాటలు చెప్పుకుంటాం, వినేవాళ్ళు వింటారు, వినిన తర్వాత కూడా పట్టించుకునే వాళ్ళు ఉంటారు, పట్టించుకోలేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. కానీ చెప్పేది మాత్రము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అందులోని మనకి ఉపయోగపడే విషయాల్ని తీసుకుంటే చక్కగా మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాము. ఇప్పుడు ప్రవచనాలంటూ ఇప్పుడు బాబా మీద కానీ ఇతరేతర భాగవతం, భారతం ఇవన్నీ కూడా చెప్తున్నారు చూడండి. అందులో తప్పనిసరిగా అవి వినాలండి. వింటేనే అలాంటి ఆధ్యాత్మికంగా మనము వినగలిగితే నిజంగా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్సంగాల్లో పాల్గొనండి, శ్రద్ధాభక్తులతో వినండి. అది మన లైఫ్కి, మన జీవితానికి ఉపయోగపడేదే ఉంటాయి కొన్ని విషయాలు. వాటిని మనం తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది మన జీవితం. అలా ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో బోధించిన వారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడేదెవరండి? సాధుతత్వంలో ఉండే సద్గురు సాయినాథుల వారే. యోగులు మిక్కిలి అరుదు, అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యుళ్ళు. అట్టి వారిలో ముఖ్యమైన వారు ఎవరండి? మన సాయిబాబా. కనుక హేమంత్ పంత్ ఇట్లు చెప్పాను, ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వమైన అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. మనము ఎంత ధన్యులమండి. మన ఆంధ్రదేశంలో బాబాగారు లాంటి మహానుభావుడు ఉద్భవించడము, మన సద్గురు సాయినాథుల వారు మనము చేసుకున్న పుణ్యమండి. చూడండి ఎంత గొప్పగా, ఏ దేశమునందు సాయిబాబా అని ఈ అపూర్వమైన అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో యా దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదినో ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారునో ధన్యులు. సృష్టికర్త సద్గురు సాయినాథుల వారు మరి మనకు తెలిసి మానవ శరీరంతో రావడంతో ఆయన ఎవరికి పుట్టారు, ఏం చేశారు అనేది చూడండి, అది కనుక్కునే ప్రయత్నం చేయని అవసరం లేదు. చేస్తే అది మన మూర్ఖత్వమే, కానీ చేసిన ఫలితం ఉండదు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మస్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. కాబట్టి ఎవరు దాని గురించి కాకుండా మనకి మంచి జరగడానికి వచ్చిన భగవత్స్వరూపుడైన సద్గురు సాయినాథుల వారిని నిరంతరము స్మరిస్తూ, నిరంతరము పూజిస్తూ ఆయన స్మరణతోనే ఉంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. చూడండి 16-17 అధ్యాయాల్లో ఎంత అద్భుతమైన లీలలు ఉన్నాయో. మరి మనము ఈ 16-17 అధ్యాయాలు సంపూర్ణం చేసుకున్నాము. రేపొద్దున్న మళ్ళీ 18-19 కూడా అధ్యాయాలు కలిసే ఉంటాయండి. దాంట్లో దాని గురించి చెప్పుకుందాము. అంతవరకు సాయిరామండి.